మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన కేశ ఆంటీకి, మరి సంఘమునకు, మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ వారందరికీ కూడా ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలక్క. వందనాలమ్మ. మన క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి ఒక పాట పాడుకుందాం. 452. పాత పుస్తకాలు అయితే 747. నేను సింగర్ని అయితే కాదండి. అయితే పాటలు పాడడం దేవునికి మహిమ, దేవుని స్తుతి కాబట్టి పాట పాడుతున్నాను. నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు రారాజుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము
సహాయము వెంటనే దేవునికి స్తోత్రం అండి. వందనాలు సిస్టర్. చక్కని పాట పాడి ప్రభువుని మహింపరిచిన సిస్టర్కు విజయ్ గారికి వందనాలు. వాక్యం కూడా మెసేజ్ కూడా సిస్టర్ తీసుకుంటారు. సిస్టర్కి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓకే సిస్టర్. సిస్టర్ టైం చెప్పండి సిస్టర్. ఇప్పుడు మీరు 4:12 5:10 దాకా తీసుకోండి, పర్లేదు. 5:10. ఓకే. అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నానండి. కేజీ ఆంటీకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి గతంలో నేను ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్లో ఒక 4 మెసేజెస్ అందించడం జరిగింది. మరి ఇంకా అందరూ రాలేదు, గుర్తున్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ మరి నేను ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ మరి మొర్ర ప్రార్థన అనే టాపిక్ మీద మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆ తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ రోజు మొర్దెకై యొక్క ప్రార్థనని దేవుడు మనతో మాట్లాడాడు. ఆ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ మరి మత్తయి సువార్తలో ఉన్న మత్తయి భక్తుడు రాయించిన చేపల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. 4వ మెసేజ్ మరి దేవుని దృష్టిలో లేయ అనే టాపిక్ మీద మనము 4 సందేశాలు గతంలో మరి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవడం జరిగిందండి. మరి ఈ దినం నాకు కూడా నిన్ననే చెప్పారు, అంత టైం కూడా సిద్ధపడటానికి లేదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. నిజానికి నేను మరి క్రిస్మస్ సీజన్ కదా అని నేను సిమియోను గురించి కొంత ధ్యానించి చెప్పాలి అని అనిపించింది. అయితే మళ్ళీ నాకేమనిపించిందంటే ఇప్పటిదాకా అందరూ క్రిస్మస్ మెసేజ్లు విని ఉంటారు. మరి లాస్ట్ టైం జీవమణి ఇమ్మాని లాంటి కూడా క్రిస్మస్ మెసేజ్ గురించి చెప్పారు. ఉయ్యూరు జీవమణి ఇమ్మాని లాంటి కూడా. సరే, ఇక ఇది కూడా క్రిస్మస్ మెసేజ్ అవుతుంది. ప్రభా, ఇక మరేదన్నా నాకు సహాయం చేయండి అని నేను దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఇచ్చిన కొన్ని తలంపులను మీ మధ్య నేను పంచుకుంటున్నాను. కాబట్టి దేవుని వాక్యంలోనికి మనము వెళదాము. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. అందరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు బైబిల్స్ కూడా మీరు తీసుకోవలసిందిగా కోరుచున్నాను. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. మరి జూమ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బైబిల్ తీసి ఈ వచనాన్ని మ్యూట్ తీసి అందరు కూడా చదవవలసిందిగా కోరుచున్నానండి. వినిపిస్తున్నాయా నా మాటలు? జూమ్లో ఉన్న వాళ్ళు, బైబిల్ మీ దగ్గర ఉన్న వాళ్ళు, ఇప్పుడు బైబిల్ ఎంతమంది దగ్గర ఉందో కూడా అర్థమైపోద్ది. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం దయచేసి అందరూ కూడా ఈ లేఖనాలని చదవవలసిందిగా కోరుచున్నాను. చూడండి, నేను అందరూ కూడా వినిపించట్లేదు, ఒకళ్ళ వాయిసే వినిపించింది. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. చాలు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక్కడ పౌలు గారు గలతీయుల సంఘానికి తన పత్రిక రాస్తూ తన సంగతి అంతా అంతకు ముందు అధ్యాయాల్లో కూడా వారి సంఘ పరిధిలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా తెలియజేస్తారు. వాళ్ళ విశ్వాస ప్రమాణాలని తెలియజేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత తన గురించి తను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేను యేసు యొక్క ముద్రలు నేను నా శరీరమందు, నా యందు కాదు, నా శరీరము బయట కాదు, నా శరీరమందు అంటే ఇన్నర్గా లోపల, నా శరీరము లోపల నేను యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాను. ఎందుకు పౌలు గారు ఈ గలతీయుల సంఘానికి ఆయన చెప్పవలసి వచ్చింది ఈ మాట అని గనక మనం గమనించినట్లయితే చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి,
3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టును? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆత్మ వలన పొందుతరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందుతరా? మీరంతా అవివేకులైతురా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎలా అయిపోయారంటండి వీళ్ళు? మొదట ఆత్మానుసారంగా ఉన్నారు, వీళ్ళు ఆరంభించారు. వాళ్ళ యొక్క జీవితాన్ని మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఆ తర్వాత ఇప్పుడు శరీరానుసారులుగా అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు శరీరానుసారులుగా వీళ్ళు అయిపోయారు. అందుకని పౌలు గారు ఏం చెప్పారంటే, శరీరానుసారంగా పరిపూర్ణులైపోయారు, సంపూర్ణులు అయిపోయినట్టుగా. పరిపూర్ణులు అంటే పూర్తిగా కూడా వారు శరీరానుసారులుగా మారిపోయినట్లుగా మనం ఈ లేఖనాలను బట్టి అందుకు పౌలు గారు తన శరీర స్థితి క్రీస్తునందు ఎలా ఉంది, యేసునందు తన శరీర స్థితి ఏమి ధరించుకొని ఉన్నాడు, యేసులో తన ఆత్మానుభవం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఆయన ఒక్క మాటను మాత్రం ఉపయోగించారు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. నాకు ఈ మాట అండి, గలతీ పత్రిక అంతా చదివిన తర్వాత నాకు ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఎందుకు యేసు యొక్క ముద్రలు పౌలు గారు ధరించుకొని ఉన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్పిన మాట మనకి జ్ఞాపకమే. అయితే అంతకంటే కూడా చాలా పవర్ఫుల్ మాట అయినా ఉపయోగిస్తున్నారు. ఏమని? నా శరీరమందు యేసు యొక్క ముద్రలు నేను ధరించుకొని ఉన్నాను. అసలు ఏమిటి యేసు యొక్క ముద్రలు? ఏమిటి మన ముద్రలు? ఏమిటి? మనము గనక లోకంలో మనం గమనించుకున్నట్లు అయితే గనక, మరి ఈ లోకంలో మనము ఈ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో మనము జీవిస్తున్నాము అని అంటే గనక కారణం ఏమిటి అంటే, మనము కొన్ని ముద్రలను మనము కలిగి ఉన్నామండి. ఏమేం ముద్రలు? మనకి ఆధార్ కార్డ్, అది మనకు ఒక ముద్ర. మనం ఒక ఇండియన్ అనడానికి మన ఆధార్ కార్డ్, లేకుంటే మరి ఓటర్ కార్డ్, లేకుంటే పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనము ఒక ఇండియన్ వ్యక్తిగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారిగా, అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళంగా, అలాగే పలానా ఏరియాలో ఉన్న వాళ్ళంగా, విజయవాడ వాస్తవ్యులుగా, అలాగే మరి మనము అనంతపురం వాస్తవ్యులుగా మనకు ఒక ఆధార్ కార్డ్ అనేది మనకి గుర్తు అన్నమాట. ఇది మన యొక్క ముద్ర. ఒక జీవితాన్ని, ఒక బ్రతుకును మనం బ్రతికి ఉన్నాము అని ఒక జనాభా లెక్కల్లో మనం ఉండడానికి జ్ఞాపకంగా మనకి ఇది యొక్క అయితే క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా, క్రీస్తు రక్తములో మనము జీవిస్తూ ఉన్న వారముగా మన ముద్రలు మనం ఏ విధంగా ఉన్నాయి? అసలు దేవుడు మనల్ని ఎందుకు ముద్రించాడు? ఎలా ముద్రించాడు దేవుడు మనల్ని? ఆయన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో మనల్ని ఉంచాడు దేవుడు. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ముద్రించాడో చూడండి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ప్రక్కనే ఉంటది, గలతీయులకు ముందే ఉంటది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక గలతీయుల తర్వాత ఉంటది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి, 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. మనం ఎలా ముద్రించబడి ఉన్నామంటండి? మనము వాగ్దానము చేయబడిన, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనము ముద్రింపబడితే, మనం ఎలా ముద్రించబడి ఉన్నామంట? ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము. మన ముద్ర శారీరకంగా భూమి మీద చూసుకుంటే మన ముద్ర ఆధార్ కార్డు. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనం ముద్రించబడిన వాళ్ళము ఎలాగా? ఆత్మచేత ముద్రించబడం. ఎందుకు మనము ఆత్మచేత ముద్రించబడిన వారంగా ఉన్నాము అంటే, మరి ఆ పరిశుద్ధాత్ముని వల్ల మనకి ప్రభు యేసుక్రీస్తు వారిని ఇచ్చింది. పరిశుద్ధాత్ముని వల్ల ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు పరిశుద్ధాత్ముని వల్లనే మనల్ని మరి ఆయన ముద్రలోనికి మనల్ని ముద్రించుకున్న వారిగా లేఖనాలను మనము గమనిస్తున్నాం. అయితే ఈ రీతిగా ముద్రించబడిన మనము ఏ రీతిగా, ఎప్పటి వరకు, ఎలా ఉండాలి అనేది మనకు తెలియచేస్తుంది. చూడండి లేఖన భాగం, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇదే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 30వ వచనం.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయితే పరిశుద్ధ ఆత్మని ద్వారా దేవుడు మనల్ని ఎప్పటిదాకా ముద్రించి ఉన్నాడటండి? విమోచన దినము వరకు కూడా ముద్రించబడి ఉన్నాం. మనం మధ్య మధ్యలో మన మన పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ప్రేరణను మనం కోల్పోవటం కాదండి. దేవుని రాకడ వరకు, విమోచన దినము వరకు కూడా మనము ముద్రించబడిన వారుగా మీరు ఉన్నారు అని చెప్తుంది లేఖనం మనకి. అయితే ఈ రీతిగా మనము ఆత్మచేత ముద్రించబడిన వారముగా ఉంటూ, విమోచన దినము వరకు ముద్రించబడిన వారముగా ఉంటున్న మనం ఏ రీతిగా ఉండాలి? మనలో ఎటువంటి ముద్రలు కనబడకూడదు, ఎటువంటి ముద్రలు మనలో కనబడాలి? విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, మనం బాప్తీజ అనుభవం కలిగి మరి ఆరాధించే వారిగా మనం కనబడుతూ ఉన్నప్పుడు మనలో కొన్ని ముద్రలు కనబడకూడదు అండి. కొన్ని ముద్రలు మనలో కనబడాలి. ఇప్పుడు సహజంగా మనము మన గృహంలో మన పిల్లల చేత మనం ఏమి ముద్రించబడిన వారంగా ఉన్నామండి? శారీరకంగా మన పిల్లలకి మనము తల్లి కదా. అలానే రిలేషన్స్ ప్రకారం మనం ఏదై ఉంటే అది. సంఘంలో మనము ఒక పరిచారకులము. సంఘములో మనము దేని చేత ముద్రించబడిన వారంగా ఉన్నాము? క్రీస్తు రక్తములో మనం ముద్రించబడిన మనము, సంఘములో దేవుడు మనల్ని నాటించాడు. సంఘములో నాటబడిన మనము విశ్వాసుల చేత, సంఘ సేవకుల చేత గాని, లేకుంటే మరి మన ఉద్యోగం చేస్తూ మన ఉద్యోగుల చేత గాని మనము దేని చేత ముద్రించబడిన వారం? అమ్మ, ఆమె చాలా కోపిష్టి అమ్మ, ఆమెతో ఏది మాట్లాడాలన్నా కష్టమే అంటారు కొంతమంది. ఎందుకు? దేని చేత ముద్రించబడి ఉన్నాం మనము? కోపము చేత ముద్రించబడిన వారంగా. ఆమెతో ఒక్కసారి ఏదన్నా చెప్తే ఆమెకు చాలా చిరాకమ్మ. దేని చేత ముద్రించబడి ఉన్నాం మనము? చాలా చిరాకు చేత మనము ముద్రించబడి ఉన్నాము మనము. మన పిల్లలు మన గురించి విశ్వాసులైన తల్లిగా, మనము దేవుణ్ణి ఆరాధించే తల్లిగా, సంఘంలో ఒక పరిచారకులుగా ఉంటున్న తల్లిగా, బిడ్డలు మనల్ని ఏ దృష్టితో ముద్రిస్తూ ఉన్నారు? మా అమ్మ ఈ టైంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటది, మా అమ్మ తెల్లవారుజామున ఈ టైంలో ప్రార్థనలో గడుపుతుంది అనే మాట చేత మనం ముద్రించబడి ఉన్నామా అండి? మా అమ్మ ఏ ఆదివారము కూడా ఆరాధనకు సెలవు పెట్టదు, ప్రార్థనకి మా అమ్మకి సెలవు లేదు అనేది మనం ముద్రించబడగలుగుతున్నామా? ఆత్మ చేత ముద్రించబడిన మనము ఎలాగూ ఉంటాము అంటే, ఇటువంటి మాటలను ఇతరులు మన చేత ముద్రించినట్లుగా కనబడతాం. లేఖనాల్లో కూడా కొంతమంది భక్తుల జీవితాలు కనుక మనం గమనిస్తేనండి, వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ముద్రించబడిన వాళ్ళగా కనబడ్డారు. నేను అవన్నీ లేఖనాలు తీను, మనకు టైం సరిపోదేమో. నేను మామూలుగా క్లుప్తంగా, అంటే అన్ని విషయాలు మనకు తెలుసు కాబట్టి నేను అవేమి మీకు నేను చెప్పదలుచుకోవట్లేదు. యోసేపును గనక మనం తీసుకున్నట్లయితే, యోసేపు గురించి ఫరో అని ఏమంటాడు అంటే, ఆది కాండము 41:38 ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యులను కనుగొనగలమా అంటాడు. ఒక అన్యుడైన రాజు చెరపట్టబడిన యోసేపు గురించి తను ఏమంటున్నాడు? ఒక పరాయి దేశంలో, పరాయి రాష్ట్రంలో జీవిస్తున్న యోసేపు గురించి ఏమంటాడు అంటే, ఇతని వలే, అంటే మరెవరూ లేరు అక్కడ అలాగా అని అర్థం. ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా అంటే అర్థం ఏంటంటే, వెతికినా కూడా కనబడరు. మనలాంటి దేవుడు మరొకళ్ళు ఉన్నారా అండి? లేరు మనకి. ఆయనొక్కడే ప్రభువు మనకి. ఆయనొక్కడే రక్షకుడు. ఆయనొక్కడే పరలోక రాజ్యం తీసుకెళ్ళి, ఆయనొక్కడే పాపాలను క్షమించగలిగిన వాడు. అలాగే యోసేపు గురించి కూడా ఒక మాట ఏమని చెప్తున్నానంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యులను కనుగొనగలమా? కనుక్కొనలేదు. ఎంత ప్యూరిటీగా యోసేపు తన యొక్క దేవుని యొక్క ముద్రను ఆ పరాయి రాష్ట్రంలో తను ముద్రించుకోగలిగాడండి. అలాగే దానియేలు విషయంలో కూడా నెబుకద్నెజరు ఒక మాట అంటాడు, అతడు పరిశుద్ధ పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అంటాడు. దానియేలు 6:20, దానియేలు గ్రంథం 6:20 అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు అన్నాడు. దేని చేత ముద్రించబడాడండి దానియేలు కూడా? చెరపట్టబడిన వాడు కదా బబులోనులో. దేని చేత పరిశుద్ధ దేవతల గల, అంటే అపవిత్ర దేవతల ఆత్మలు కూడా కొన్ని ఉన్నాయి అని అర్థం అన్నమాట. అపవిత్ర దేవతల ఆత్మలు కూడా, శరీర స్వభావం కలిగిన ఆత్మలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ అటువంటి శరీర స్వభావం కలిగిన ఆత్మ కలిగిన ముద్రలు దానియేలులో కనబడలేదు.
శరీరానుసారమైన క్రియలు దానియేలులో కనబడలేదు. యోసేపులో శరీరానుసారమైన క్రియలు యోసేపులో కనబడలేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు? అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవన్నీ? వీళ్ళలో విమోచన దినము వరకు కూడా వాటిని వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళ యొక్క శరీర క్రియలను చూపించకుండా వాళ్ళు ఆత్మానుసారముగా ఆత్మ చేత ముద్రించబడినగా ఉన్న వీళ్ళు వాటిని కాపాడుకుంటూ వచ్చారు. మనం ఇంకా లేఖన భాగాల్లో గనక చూసినట్లయితే మోషేను కూడా ఏమంటాడు అంటే, స్వయంగా దేవుడే స్టేట్మెంట్ ఇస్తాడు, మనుషులు కాదు స్టేట్మెంట్ ఇచ్చింది, స్వయంగా దేవుడే మోషేను గురించి ఏమంటాడు అంటే, సంఖ్యాకాండము 12:7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు, దానియేలు విషయంలో కూడా అతడు అంటే ఇంకెవరు లేరు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మరి దేవుని చేతనే ముద్రించబడిన వాడిగా మనకి కనబడుతుంది. అదే గనక మనం క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది స్త్రీలను కూడా మనము చూసుకోవచ్చండి. కొంతమంది స్త్రీలు గనక చూసినట్లయితే మరి మరియను గూర్చి ఒక మాట అంటది దూత, నీవు దేవుని చేత కృపను పొందితివి, దేవుని చేత కృపను పొందితివి. మనుషుల దయ కాదు, దేవుని ఇది కాదు, మనుషుల కృప కాదు, దేవుని చేత నువ్వు కృపను పొందితివి. వీళ్ళందరూ ఎవరండి? ఆత్మ చేత ముద్రించబడిన వాళ్ళు. విమోచన దినం వరకు కూడా వారు పొందిన దేవుని యొక్క ముద్రలను వాళ్ళు శరీర క్రియలు కాకుండా ఆత్మానుసారమైన క్రియలను వీళ్ళు ధరించిన వారుగా ఫీబే గురించి కూడా ఒక మాట ఉంటది. ఆమె క్రీస్తునందు పరిచారకురాలు. ఎవరి యందంటండి? క్రీస్తునందు. ఆమె ఆ పట్టణ వాసి యందు పరిచారకులు కాదు, ఆ సంఘమునందు పరిచారకులు కాదు, తన కుటుంబమునందు పరిచారకులు కాదు, క్రీస్తునందు పరిచారకులు. ఆమె ఏది చేసినా క్రీస్తునందు మాత్రమే చేయగలుగుతుంది, కానీ తన సొంత ఆలోచన ప్రకారము ఏ పని కూడా చేయదు అని అర్థం. క్రీస్తునందు అంటే దేవుని చిత్తానుసారమైన పరిచారకురాలు. తన ఆలోచన, తన ఉద్దేశం, తన చిత్తం అనేది తనలో లేదు. క్రీస్తు నందు మాత్రమే తన ఆలోచన, క్రీస్తు నందు మాత్రమే తన బుద్ధి, క్రీస్తు నందు మాత్రమే తన యొక్క ప్రవర్తన తను కలిగి ఉన్నట్లుగా ఫీబే గురించిన విషయాలను మనము, అలాగే దోర్కా గురించి కూడా ఒక మాట ఉంటదండి. ఆమె సహాయకురాలు. ఆమె ఏం చేసిందంటండి? సహాయకురాలు. ప్రియమైన సంగమా, ఆత్మచేత ముద్రించబడిన మనం ఏ రీతిగా సంఘములో దేని చేత ముద్రించబడిన వారంగా మనం కనబడుతున్నామండి? దేవుని దృష్టిలో మానవులు రకరకాలుగా మంచి చేస్తే మంచి అంటారు, మనం చేసే మంచి వాళ్ళకి మంచిగా కనబడకపోతే, వాళ్ళకి నచ్చకపోతే అది చెడుగా అంటారు. కానీ దేవుని దృష్టిలో మనము దేని చేత ముద్రించబడిన వారుగా ఉన్నాము? నీతికి సాధనములుగా నీతి చేత ముద్రించబడిన వారుగా కనబడుతున్నామా? లేకపోతే బాప్తిస్మము పొందిన మనము వాగ్దానము చేత ముద్రించబడిన వారంగా కనబడుతున్నామా? సంఘములో మన ముద్ర ఏమిటి? సంఘములో నువ్వు దేని చేత ముద్రించబడితే, నువ్వు ఎత్తబడే సంఘములో పరలోక రాజ్యంలో ఆ ముద్రతోనే నువ్వు పరలోక రాజ్యంలో కనబడతావు. నువ్వు శరీరానుసారమైన ముద్రలు నీలో కనబడుతూ ఉన్నప్పుడు ఆ ముద్రలు పరలోక రాజ్యంలో మనకి కనబడవు. అయితే ప్రియమైన సంగమా, ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏమంటున్నారంటే, యేసువందు నా ముద్రలు నేను ధరించుకొని ఉన్నాను అని అన్నాడు. మనం అనగలమా అండి? మన ఆధ్యాత్మిక జీవిత విధానంలో మనము గనక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించుకున్నాను అని అనగలమా అండి? అయితే యేసు యొక్క ముద్రలు ఏంటి, యేసు యొక్క ముద్రలు కానివి ఏంటి అనేది గనక మనం గమనించుకున్నట్లయితే, చూడండి, మనము దేవుని యొక్క ముద్రలు కానివి ఏమేమైతే ఉన్నాయో మనలో చూద్దాం. చూడండి, ఇదే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం కనుక గమనించినట్లయితే చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సకలమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అంటే ఇవన్నీ కూడా గలతీయుల సంఘంలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నాయి. అందుకు పౌలు గారు స్పష్టంగా పేరు పేరున ప్రతి మాట కూడా, ప్రతి క్రియ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత మనకి వ్రాయించాడు. మనం ఆత్మ చేత మనం విమోచన దినం వరకు ముద్రింపబడిన మనము వేటిని విసర్జించాలి అంటే,
సమస్తమైన ద్వేషము. ద్వేషము అనేది ఎందుకు వస్తుంది? అన్నిటికీ ఉపయోగించలేదండి సమస్తము అనే మాట, ద్వేషానికి మాత్రమే ఉపయోగించారు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలా వ్రాయించాడు. సమస్తమైన ద్వేషము అంటే ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి ఈ ద్వేషం అనేది మనలో చేకూరుతుంది అని అర్థం. సమస్తమైన ద్వేషము, కోపము. నెక్స్ట్ ఏం వచ్చాడండి? కోపం ఇచ్చాడండి. కోపం అంత స్పీడ్గా వచ్చేస్తుంది. జీటీ ఎక్స్ప్రెస్ కంటే కూడా మన శరీరంలో స్పీడ్గా బయటకు వచ్చేది ఏంటి అంటే కోపము అన్నమాట. ఈ కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించుడి అంటే ఏంటండి? విడుదల. మనం దాన్ని ఇంకా విడిచిపెట్టేసేయాలి. దాన్ని విడిచిపెట్టాలి. దాని వైపు మళ్ళీ దాని గురించిన ఆలోచనలు, దాని గురించిన ఉద్దేశాలు మనలో కనకూడదు. ఒకరి మీద మన కోపం ఉందా, ఆ కోపాన్ని మనం విడిచిపెట్టేయాలి. క్రీస్తునందు విడిచిపెట్టేసేయాలి వాటన్నిటిని కూడా మనం. దాన్ని వాళ్ళు పలానప్పుడు మనల్ని ఇలా అన్నారు, మళ్ళీ పలానప్పుడు వాళ్ళు దానిలో మనం ఉండకూడదు. విసర్జన అంటే ఏంటి? మూత్ర విసర్జన అని రాస్తారు మనకి బోర్డులు. అంటే ఏంటి? దాన్ని విడిచిపెట్టేస్తాం. మళ్ళీ వెళ్ళి చూసుకుంటామా? చూసుకోం. మళ్ళీ గుర్తు చేసుకుంటామా? గుర్తు చేసుకోం. విసర్జన అంటే అర్థం అది అన్నమాట. వాటిని మనము పరిపూర్ణంగా ఏం చేయాలి? విసర్జించేసేయాలి. అంతేకాదు క్రీస్తునందు ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది అండి ఆయన యేసు యొక్క ముద్రలు తన శరీరమందు ధరించుకున్నవి. అవి మనలో ఉన్నాయా ఈ ముద్రలు? ఉన్నాయా? ఏండ్ల తరబడి, సంవత్సరాలు తరబడి మనలో కొన్ని కొన్ని మిగిలిపోయి అలానే ఉంటాయండి. అలానే ఉంటాయి వాటి. మనం ప్రతిదినం కూడా వాటిని మనము సరి చేసుకోవాలి. ప్రభా, నేను దయ కలిగిన హృదయం నాకు ఈ దినం ఇవ్వండి. ప్రతిరోజు నాకు దయ కలిగిన హృదయం, ప్రతిరోజు నాకు ఇతరులను నాకు క్షమించే మనసు, నాకు నచ్చని పనులు ఎవరైనా చేస్తే, నన్ను నచ్చని మాటలు ఎవరైనా అంటే, నేను మంచి చేసినా కూడా నాకు కీడే చేస్తే, అయ్యా వాళ్ళందరినీ క్షమించే మనసు నాకు దయచేయండి ప్రభా అని ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక మాట ఒకసారి ఒకటి ఆలోచించండి. అసలు నిజానికి అసలు ఆయన ఎవరు? పౌలు గారు యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ఎలా ధరించుకోగలిగాడండి? నిజానికి పౌలు గారు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన ఆయన బ్లడ్ ఎలా ఆగిందండి? మన బ్లడ్ని బట్టే మన కోపం మనకు బయటకు వచ్చేసిద్ది అనమాట. ఆయన బ్లడ్ అక్కడ ఆయన పరిచర్య చేస్తున్న ప్రాంతాలలో ఎంతో మంది ఆయన ఎన్నో మాటలు అని ఉండాలి, ఎన్నో హేళన చేసి ఉండాలి, ఎంతో హింసించి ఉండాలి, ఎంతో బాధ పెట్టి ఉండాలి. వాటన్నిటిని కూడా హింసకుడు, దూషకుడు అంటే, దూషకుడు అంటే అర్థం ఏంటండి? దూషకుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే అతను ఏది కూడా ఆయన వేరేది ఏది కూడా ఆయన ఒక మాట ఎవరన్నా అంటే 10 మాటలు అనే రకం అన్నమాట. ఆయన గతంలో అటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు యొక్క ముద్రలు తన శరీరమందు ధరించుకున్నాడో తన శరీరం అంతా గప్చుప్ అయిపోయింది అంతే. తన శరీరం తన మీద ఎక్కడ కూడా ఏలుబడి చేయలేకపోయిందండి. తన ఆలోచనల మీద కానీ తన తలంపుల మీద కానీ ఎక్కడ కూడా ఆయన శరీరం ఏలుబడి చేయలేదు. కాబట్టి అంత ధైర్యంగా అంత దమ్ముతో ఏమని చెప్పాడు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించుకొని ఉన్నాను అని చెప్పగలిగాడు. మన ముద్రలు, దేవుని యొక్క ముద్రలు మనలో కనబడుతున్నాయా అండి? మనలో కనబడుతున్నాయా? యేసు ప్రభు వారి ముద్రలు కూడా మనలో ఉన్నాయా లేవో ఒక్కసారి చూద్దాం. యేసు ప్రభు వారి ముద్రలు ఏమున్నాయి? ఆయన ఎలా ఎలా ముద్రించుకున్నాడు పౌలు గారు? అయితే యేసు ప్రభు వారి యొక్క ముద్రలు ఏమేమి అయి ఉంటాయి అనేది లేఖనాలను కనుక మనం పరిశీలించుకున్నట్లయితే చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50, క్షమించండి, ఒక సిస్టర్ నన్ను లింక్ పంపించమని అడుగుతున్నారు. నేను లింక్ పంపిస్తాను. వెయిట్ ఒక్కసారి అండి. చిన్ని ఎవరు అడిగింది లింక్? మణి అక్క. విద్యక్కను పంపమని చెప్తాను, నువ్వు చెప్పు మా. ఓ మెసేజెస్ పెడతా ఉంది. మణికి నేను పంపిస్తాను లింక్, నువ్వు మెసేజ్ చెప్పు. పెట్టేశానక్క.
ఎస్, క్షమించండి, చిన్న డిస్టర్బెన్స్. అయితే పౌలు గారు నేను యేసు యొక్క ముద్రలు నేను ధరించుకున్న నా శరీరమందు అని చెప్పారు కదా. ఆయన ఎలా ధరించుకొని కలిగి ఉంటాడండి యేసు యొక్క ముద్రలు? యేసు యొక్క ముద్రలు ఏమై ఉంటే ఆయన ధరించుకొని ఉన్నాడు? అయితే ఆయన ధరించుకున్న ముద్రలు ఏంటో మన ప్రభు యేసుక్రీస్తు వారి జీవిత విధానాన్ని మనం గమనించినట్లే చూడండి. యెషయా గ్రంథం 53వ వచనం 7వ వచనం కనుక చూసినట్లే చూడండి. 7వ వచనం నుంచి, అతడు దౌర్జన్యమునందును బాధింపబడను, అతడు నోడు తెరవలేదు. వదకు తీయబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరువలేదు. ఇదే వచనం 9వ వచనంలో చూడండి. 9వ వచనం ఆఖరిలో, అతని నోట ఏ కపటమును లేదు. ఈ ఈ వచనాల్లో మీరు గమనించిన మాట పదే పదే 3 సార్లు ఒక మాట వినపడింది. ఏంటి అంటే నోరు. ఏ మాట అండి? నోరు. 7వ వచనములో మొదటి 2వ లైన్లో అతడు నోరు తెరవలేదు, బాధింపబడియు నోరు తెరవలేదు. 7వ వచనం ఆఖరి లైన్లో అతడు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. 9వ వచనం ఆఖరి లైన్లో అతని నోట ఏ కపటమును లేదు. పౌలు గారు వీటిని ధరించుకున్నారు. ఒకప్పుడు దూషకుడు, మాటకి మాటకు బదులు చెప్పే దూషకుడు పౌలు గారు, మాటకి మాటకి బాధించే వ్యక్తి పౌలు గారు. అయితే అతను బాధించబడుతూ కూడా ఆ తర్వాత ఆయన యేసు యొక్క ముద్రను తన శరీరమందు ధరించుకొనటాన్ని బట్టి మౌనాన్ని వహించారండి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలిదే. క్రీస్తు మౌనం మనల్ని ఇక్కడ నోరు తెరిచి స్తుతించేలాగా చేసిందండి. క్రీస్తు బాధ, యేసు ప్రభు వారి బాధ మనం హృదయాలు తెరిచి దేవుని పాదాల యొద్ద కన్నీరు కార్చేలాగా చేసిందండి. ఏది మన శరీరంలో ఏ ముద్రలు, క్రీస్తు యొక్క ముద్రలు మనలో కనబడతాయి. ఈ ఉదయమే ఒకసారి గమనించుకోండి. ఈ ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనలో క్రీస్తు ముద్ర మనలో ఉన్నదా, సాతాను ముద్ర మనలో ఉన్నదా? అందుకే గలతీ సంఘానికి ఆయన ఏం చెప్పాడు? వేటిని విస్తే సమస్తమైన కోపమే సమస్తము మనకి, దాన్ని విసర్జించుడి అని చెప్పి. ఇంకా గలతీయులకు వ్రాసిన పత్రికలో గనక మనం గమనించుకున్నట్లయితే చూడండి, ఇదే గలతీయులకు వ్రాసిన పత్రిక ఇంకా ఏమని చెప్పాడు అంటే, ఎఫెసీ సంఘానికి చెప్పింది ఆయన కొన్ని విషయాలే చెప్పాడు, కానీ ఈ కొన్ని శరీరానుసారమైన విషయాలైతే మాత్రం వాటిని చూడండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పౌలు గారు గలతీ సంఘానికి చెప్పిన విషయాలలో మనకి ఇవి ఇందులోనే కనబడినా లేవండి? ఎఫెసీ సంఘానికి రాసిన విషయాల్లో ఈ సేమ్ గలతీ సంఘంలో కూడా కనబడతాయి. కక్షలు కనబడి, క్రోధాలు ఉన్నాయి, మళ్ళీ అసూయ ఉంది, కోపం ఉంది, కలహం ఉంది, భేదాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయండి మన శరీరంలో. మీరు తర్వాత ఒకసారి నేను లెక్క చెప్పను, మీరే లెక్క పెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఇవి 5వ అధ్యాయంలో ఉన్నవి, ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్నవి, మొత్తం లెక్క కడితే మన శరీరములో అన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పౌలు గారు విసర్జించారండి. దూరపరచడం కూడా విసర్జించడం ఇంక విడిచిపెట్టడమే. దాన్ని మనం డస్ట్బిన్ని విసర్జిస్తేస్తామా, దాచిపెట్టుకుంటామా అండి? విసర్జించేస్తాం. మళ్ళీ వెళ్ళి చూస్తాం డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి పడేసిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎట్టా ఉన్నాయా ఏంటా అని చూస్తామా, ఎట్లాంటి పురుగు పట్టిందా ఏమైందని చూస్తామా? చూడం, విసర్జించేసాం. మనలో శరీర కార్యాలను కూడా మనము విసర్జించాలి. ఒకవేళ విసర్జించకపోయిన ఎడల, క్రీస్తు ముద్రలు మనలో కనబడని ఎడల ఏమంటున్నాడంటే పౌలు గారు, మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరని మీతో స్పష్టంగా చెప్తున్నాడు. అనుమానంగా కాదు, ఖచ్చితంగా చెప్తున్నాడు, నిక్కచ్చిగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవన్నీ మీలో ఉంటే దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకొనరు.
నేను స్వతంత్రించుకున్నాను. యేసు యొక్క ముద్రను నేను ధరించుకొని ఉన్నాను. నా శరీరమందు, నా శరీరం బయట కాదు. కొంతమంది ముద్రలు బయట కనబడతాయి, పైకి బాగా పనిచేస్తారు, మనుషులందరూ కనబడేలాగా పనిచేస్తారు, మనుషులందరూ చూడాలి అని పనిచేస్తారు, సంఘం అంతా మెచ్చుకోవాలి అని పనిచేస్తారు. అవి కాదు పౌలు గారు ధరించుకుంది. శరీరమందు లోపల ఆయన ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తు రక్తము చేత ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘములో నాటబడిన మనము దేని చేత ముద్రించబడి వేటిని విసర్జించగలిగామండి. అయితే విసర్జించకపోతే మీరు దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకొనలేరు. అయితే మనము స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ మనలో ఉంటాయి, మనం స్వతంత్రించుకోము. 52 ఆదివారాలు ఆరాధన చేసిన, అర్థమైందా, ఉపవాస దినాల్ని మనం ఆచరించిన, మీటింగుల్లో కష్టపడి పని చేసిన, మనలో కనుక ఈ కోపము, ఈ క్రోధము, ఈ అసూయ, ఒకరి పట్ల ఒక దయలేని తత్వం, ఒకరినొకరిని క్షమించలేని తత్వాలు మనలో లేకపోతే మనం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి. మనం చేసిన పని అంతా అది సెకండరీ, పక్కన ఉంటది. కానీ దేవుని రాజ్యానికి స్వతంత్రించుకొనవాలి అంటే వీటిని మనం విసర్జించాలి. వీటిని విసర్జించినప్పుడండి మనలో ఉన్న సారూప్యతే మారిపోతుంది. మాటలు కూడా ఇతరులతో మనం మాట్లాడలేమండి. అవసరాన్ని బట్టే మాట్లాడతారు వాళ్ళు. క్రీస్తు యొక్క ముద్రలు ధరించుకున్న వాళ్ళు అవసరాన్ని బట్టే మాట్లాడతారు. అందుకు పౌలు గారు అక్కడ ఉన్నప్పుడు, పరిచర్యలు చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే వెళ్ళి అసలు చెప్పేసేయాలి, అమ్మో దేవుడు నన్ను మార్చాడు, నన్ను మార్చాడు, నన్ను మార్చాడు, నేను ఇట్లాంటి వాడిని, నన్ను మార్చాడు అని అరుచుకుంటూ రోడ్ల చెప్పేసేయాలి పౌలు గారు. కానీ ఆనాటి పరిస్థితుల ప్రకారము తెలియబడని దేవుని వీళ్ళు పూజ చేస్తున్నారని ప్రతి ప్రాంతాన్ని పరిశీలనగా చేసి ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. అది ఫలవంతమై మనలో దేవుని కోరుకున్న విషయాలు మనలో లేకుండా అండి, మనం దేవుని పనిలో పాలిభాగస్థలం అయినప్పుడు దానివల్ల మనకు ఫలితం ఉండదు. పరలోక రాజ్యంలో అంతకంటే ఫలితం ఉండదు. దేవుడు కోరుకున్నవి విసర్జించాల్సి మనలో విసర్జించి మనం పరిచర్యలో పాలిభాగస్థలం అయినప్పుడు దానికి మనకి శరీరంలో, భూమి మీద ప్రతిఫలం ఉంటుంది, పరలోక రాజ్యంలోనూ ప్రతిఫలం ఉంటుంది. అదే లాజిక్. దేవుని వాక్యం మనల్ని అలా సరిచేసింది. విసర్జించమన్నప్పుడు విసర్జించాలి. నెక్స్ట్ ఒకవేళ విసర్జిస్తే మనం ఏమి కలిగి ఉండాలి? వీటన్నిటిని విసర్జించేశాము. పౌలు గారు గలతీ సంఘాలకు చెప్పింది, ఎఫెసీ సంఘానికి చెప్పింది, ఈ మీలో ఉన్నాయమ్మ, మీరు ముందు వాటిని విసర్జించండి, తర్వాత అప్పుడు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు అని పౌలు గారు చెప్పారు. మనము కూడా విసర్జించేస్తాం. విసర్జించేసిన మీద మనం ఏం చేయాలి? ఇదే గలతీ సంఘానికి పౌలు గారు ఏమని చెప్పారంటే చూడండి, ఈ కింద 5వ అధ్యాయం, మీరు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నేను ఫస్ట్ నేను యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాను అన్నప్పుడు మనము దేని చేత ముద్రించబడ్డాం అని చెప్పానండి? ఆత్మ చేత మనం ముద్రించబడి, ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నా అనే మాట మైండ్లో పెట్టుకోండి. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నామనే మాట మైండ్లో పెట్టుకోండి. ఈ శరీరం అందు వీటన్నిటిని మనం విసర్జించేసేయాలి. ఆత్మచేత ముద్రించబడిన మనము మనలో ఏమి కలిగి ఉండాలి అంటే ఆత్మ ఫలము కలిగి ఉండాలి. ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ. అందరినీ మేము ప్రేమించేస్తున్నాము, బాగా ప్రేమిస్తున్నాము. మనం సంతోషం పైకి కూడా చూపించగలం, లోపల ఎంత బాగా వేదన ఉన్నా కూడా సంతోషాన్ని నటించగలం. అటువంటి మనలో ఉండకూడదు. క్రీస్తు ప్రేమే మనలో ఉండాలా, క్రీస్తు సంతోషం మనలో ఉండాలా, క్రీస్తు ఫలము మనలో ఉండాలా, క్రీస్తు సమాధానం మనలో ఏలుచుండనివ్వాలా, క్రీస్తు దీర్ఘశాంతం మనలో ఉండాలా, యేసు దయాళత్వం మనలో ఉండాలా, ఆయన మంచితనం మనలో ఉండాలా, ఆయన విశ్వాసం మనలో ఉండాలా, ఆయన సాత్వికం మనలో ఉండాలా. అలా ఉన్నాయి అనడానికి గుర్తు ఏమిటంటే తెలుసా అండి అంటే ఏ విషయానికి కూడా నోరు తెరవము. బాకుల్లాంటి మాటలు మనలో అన్నప్పటికీ కూడా మనం నోరు తెరవం. యేసు ప్రభు వారిని ఆయన బాధించబడుతూ కూడా ఆయన నోరు తెరవలేదు. సాత్వికులు అలా ఉంటారు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు అని లేఖనం చెప్తుంది. నా ఇల్లంతటిలో ఎవరు? మోషేను గురించి చెప్పిన మాట. ఆయన సాత్వికుడు.
ఎందుకు చెప్పగలిగారండి? ఆయన 40 లక్షల కాల్వల మంది, ఎంతమంది ఎన్ని మాటలని ఉండాలండి మోషే గారిని? యోసేపుని ఎన్ని మాటలని ఉండాలా? దానియేలు మీదకి ఎన్ని అభియోగాలు రావాలి? వాళ్ళంతా శరీరమందు ఉండిన వాళ్ళే. ఎందుకు వీళ్ళు ఆత్మ కలిగిన మనుషులు అని అన్యుల చేత అనిపించుకోగలిగారు? వాళ్ళ శరీరం వాళ్ళలో ఏలనివ్వలేదండి. వాళ్ళ శరీర క్రియలు వాళ్ళు అక్కడ చూపించలేదు. ఆత్మానుసారులంగానే వాళ్ళు బ్రతికారు. ఆత్మ ఫలాన్ని వాళ్ళు చూపించగలిగారు. వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో ఆత్మ ఫలాన్ని చూపించగలిగారు. నేను ఈ లేఖనాలు గతంలో ఇంతకు ముందే దేవుడు నాకు ధ్యానించినప్పుడు చెప్పినప్పుడు నాలో నేను చాలా కోపాన్ని తగ్గించుకున్నాను. నేను ఎక్కువ మా పిల్లల మీద కోపపడతా ఉంటా. బయటస్తులతో బాగానే మాట్లాడతాం. నా పిల్లల మీద నాకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళ మాట వినకపోతే. తల్లిగా సహజం. కానీ చాలా కోపాన్ని నేను తగ్గించుకున్నాను. ప్రభా నా కోపాన్ని అణగకొట్టండి. లేతే నా ఫలము కుళ్ళిపోద్ది. మనము ఫలాన్ని వాడకపోతే ఫ్రూట్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామండి. అవి వాడలేదు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అలాగే ఆత్మఫలం మనలో లేకపోతే మనం కూడా ఆత్మానుసారంగా ఏమైపోతాం? కుళ్ళిపోతాం. కుళ్ళిపోయినప్పుడు మనలో ఫలం ఏమైనా కనబడుతుందా? క్రీస్తు సువాసన కనబడుతుందా మనలో? కనబడదు. ప్రభువా నాలో ఆత్మ ఫలం ఇద్దను ఏ ఫలము లేదో నాలో ఆ ఫలాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రతిదినం ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు ప్రార్థన చేసుకోవటం కాదండి. ప్రతి ఉదయం మన వ్యక్తిగత ప్రార్థన ఏమై ఉండాలి అంటే, మన వ్యక్తిగత అవసరాల కంటే ముఖ్యంగా, అయ్యా మేము దేవుని రాజ్యాన్ని ఏ ఏ విషయాల్లో స్వతంత్రించుకోలేకపోతున్నామో వాటిని విసర్జించాలి మేము. మేము ఆత్మ ఫలాన్ని మాకు దయచేయండి. మాకు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఫలాలను మాకు దయచేయండి ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి. ఇక్కడ పౌలు గారు అడుగుతున్నారండి. ఆ సంఘానికి చెప్తాడు, అమ్మా మీరు వాటన్నిటిని విసర్జించండి. అవివేకులైన గలతీయులారా వీటన్నిటిని విసర్జించుడి. అయితే విసర్జించని మీరు ఏమి కలిగి ఉండాలి అంటే ఫలాన్ని కలిగి ఉండండి. ఈ ఫలాన్ని కలిగి ఉండండి. ప్రియమైన సంగమా, ఎప్పుడైతే ఆత్మ ఫలము కలిగి మనము భూమి మీద మన శరీరాన్ని జయించగలుగుతామో పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలములను అనుభవించగలుగుతాం. అర్థమవుతుందన్నమాట. భూమి మీద మనము ఆత్మానుసారంగా ముద్రించబడిన మనము, విమోచన దినము వరకు ముద్రించబడిన మనము ఆత్మ ఫలము ఏ విధంగా భూమి మీద మనం అనుభవించగలమో మనము జీవవృక్ష ఫలమును కూడా అనుభవించగలం. మన పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాన్ని అనుభవిస్తామో లేదో ఒకళ్ళు మన గురించి ఏమి చెప్పక్కర్లా. మన రిజల్ట్ మనకే అర్థమైంది. తీయండి, ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడే వింటాడు, వేరే వాడు చెప్పక్కర్లేదు అని అర్థం. అంటే మన గురించి మనకే తెలుసు. మన ఆత్మ సంబంధమైన క్రియలు మనకే అర్థమవుతాయి. మన ఆత్మ సంబంధమైన హెచ్చరికలు మనకే తెలుస్తాయి అన్నమాట. చూడండి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఫలాలుంటాయి అంటే ఒకటే కాదు, ఫలాలు అంటే మనకి గలతీయులకు వ్రాసిన పత్రికలో కొన్ని శరీర క్రియలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని శరీరాలు మొత్తం కలిపితే దరిదాపు అయి మనకి 20+ అయిపోయింది. ఇవన్నిటినీ కూడా జయించగలిగితే అప్పుడు అవి జయించి ఆ ప్లేసులో ఏముండాలా? ఆత్మ ఫలము ఉండాలా. నీ కోపం ఉన్న ప్లేస్ లో ప్రేమ ఉండాలా. క్రోధం ఉన్న ప్లేస్ లో సాత్వికం ఉండాలా. ఆ ప్లేస్ ని ఎప్పుడైతే ఈ ఫలాలు రీప్లేస్ చేయగలుగుతాయో అప్పుడు దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజించే ఆధిక్యత మన భూమి మీదను కూడా పొందుకోగలం. ఆ క్వాలిఫికేషన్ ఎంత ధైర్యంతో పౌలు గారు, నాకు అసలు ఆ మాట చదవటానికి కూడా చాలా భయంగానే అనిపిస్తుందండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించుకున్న మాట నాకు చదవటానికి కూడా చాలా భయంగానే అనిపిస్తుంది. ఎలా చెప్పగలిగారు అయ్యా యేసయ్య పౌలు గారు ఆ మాటని? మాలో ఏముంది నీ ముద్ర మేము చెప్పుకోగలగడానికి అని మనం ఆలోచింపచేయాలి. క్రీస్తును కలిగిన ఆరంభ దినాల నుంచి మనము ఇప్పటి వరకు కూడా, గలతీలు ఫస్ట్ వాళ్ళు ఆత్మానుసారంగా ఉన్నారు ప్రారంభ దినాల్లో,
తర్వాత ఏమైపోయారంట? శరీరులుగా సంపూర్ణులుగా అయిపోయారు, శరీరానుసారులుగా. మనం ఎలా ఉన్నామండి? మన సంఘంలో మనం ఎలా ఉన్నాం? మన కుటుంబంలో మనం ఎలాగున్నాము? ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. మనం ఎప్పుడైతే ఆత్మ ఫలాన్ని మనము ఫలించగలుగుతామో అప్పుడే మనము జీవవృక్ష ఫలాన్ని కూడా మనము అనుభవించగలుగుతాం. అయితే ఆత్మ చేత ముద్రించబడిన మనము ఒకవేళ శరీర క్రియలతోనే మనం ఆ విధంగానే ఉండగలిగితే మన పరిస్థితి ఏమవుతుంది? యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు శరీర క్రియల చేత మనం ఆ విధంగానే మనం ఉన్నాము అనుకోండి, అయితే మన పరిస్థితి ఏమవుతుంది? చూడండి, ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. మధ్యలో నుంచి సెకండ్ లైన్ నుంచి, ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఇక్కడ ఒక ముద్ర కనపడుతుంది, క్రూర మృగము యొక్క ముద్ర అంటది. అది ఎవరికి కలిగిద్ది? శరీరాన్ని జయించలేనటువంటి వాళ్ళకే కలిగిద్ది. అప్పుడు వాళ్ళకి ఏమైద్దంట? బాధాకరమైన చెడ్డ పుండ్లు వాళ్ళకి కనబడతాయి అని లేఖనాలు మనకి చెప్తా ఉన్నాయి. చూడండి, ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇదే అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే వేయబడిరి. ప్రాణములతోనే వేయబడి. శరీర క్రియలు మనము జయించలేనప్పుడు, శరీరానికి మనం దాసులం అయిపోయినప్పుడు, శరీర క్రియలను మనం విసర్జించలేనప్పుడు, ఆత్మ ఫలము మనలో లేనప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు చేత మనం నడిపించబడలేనప్పుడు, మనం ఆత్మ చేత నడిపించబడిన విమోచన దినం వరకు మనం నడవలేనప్పుడు మనము కూడా ఈ స్థితిని కలిగి ఉండిన వారంగా మనము కనబడతాం. చూడండి, ఇంకొక వచనం కూడా చూపిస్తాను మీకు. ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అందరికీ తెలిసిన మాట ఇది. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పడవందు. ఇది 2వ మరణం. ఎవరండి? అసహ్యులు, అబద్ధికులు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే మనం ఆత్మచేత ముద్రించబడిన వారిగా చెప్పుకుంటూ శరీర క్రియలను విసర్జించిన వారంతా అబద్ధికులే. అబద్ధాలంటే ఏయో పెద్ద పెద్ద అబద్ధాలు అవి కదండి, చిన్నదైనా అబద్ధమే కదా. మనము వాక్యాన్ని అనుసరించట్లేదంటే అది అబద్ధమే కదా. ఆ కోణంలో గనక మనం ఆలోచించినట్లయితే ఈ శరీర క్రియలన్నీ కూడా మనలో మనం విసర్జించకపోతే మన అబద్ధికులమే. శరీర క్రియలు మనలో ఉన్నప్పుడు మన అసహ్యులమే. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళతారంట? అగ్నిగంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. మనము క్రీస్తుని ఎరిగినప్పుడు ఆత్మచేత ముద్రించబడిన ఆరంభ స్థితి ఎలాగుంది? మన పరిస్థితి ఏండ్లు గడుస్తున్న కొద్దీ మన స్థితి ఎలా ఉంది? పౌలు గారు దూషకులే, హింసకులే, చెడ్డవారే, తను మార్పు చెందిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, క్రీస్తు దర్శించిన తర్వాత తన శరీరమందు ఏ ముద్రలు ధరించుకొని ఉన్నాడు? మనమే ముద్రలు ధరించుకొని ఉన్నామండి. ఏముంది మన పక్షంగా? మన పిల్లలు మన గురించి ఏం సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? మన సహోదరులు మన గురించి ఏం సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ఎవరు ఏదన్నా మనల్ని అన్నప్పుడు మన నోరు ఎంత స్పీడ్గా ఉపయోగపడుతుంది? ఇతరుల మాట మనకి కోపాన్నే కలుగు చేస్తాయి, నిజమే, వాస్తవమే, కాదని. కానీ ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళు మౌనం వహిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధించబడి నోరు తెరవలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మన నోట అండి, ఎవరైనా అంటే మన నోట ఏం కనబడుతుంది? పాత పౌలు గారు మనలో కనబడుతున్నారా? సౌలు గారు మనలో కనబడుతున్నారా? పాత అయినా కదా.
కాబట్టి మన ఆత్మీయ జీవన స్థితిలో సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వెళ్ళిపోతున్న క్రమంలో సంవత్సరాంతంలో మనం ఉన్నాము. ఏ టైంలో ఏది ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా మనకి అంతు చిక్కట్లేదు, అర్థం కావట్లేదు. వింతైన రోగాలు, వింతైన జబ్బులు, వింతైన పరిస్థితులు, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిగతుల్లో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, మేము నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే స్థితిలో మేమున్నామా? నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునే స్థాయిలో మేమున్నామా? మనం మనలో ఉన్న యేసు యొక్క ముద్రలు ఇతరులు గుర్తించగలుగుతున్నారా? గలతీయుల సంఘానికి స్పష్టంగా నోరు తెచ్చి పౌలు గారు చెప్తున్నారు. ఎంత ధైర్యం కావాలండి అసలు ఆ మాట చెప్పాలంటే! ఎంత ధైర్యం కావాలి అసలు! ఎంత దేవుని కోసం ఆయన నలక్కొట్టుకుంటే తన శరీరాన్ని తన ఆ మాట అనగలుగుతాడు. నాకు ఒకసారి ఆ మాట చదవటానికి కూడా అర్హత లేదనిపించింది నాకు. మాటలు చదవటానికి బైబిల్లో కొన్ని కొన్ని విషయాలు చదవడానికి, భక్తుల జీవితాల్లో కొన్ని చదవడానికి కూడా మనకు అర్హత లేదనిపించిందండి నా మట్టుకు నాకైతే. అటువంటి అద్భుతమైన క్రీస్తు సారూప్యంలో బ్రతికిన భక్తులు మనకి లేఖనాల్లో కనబడుతున్నారు. అయితే ప్రియ సంగమం, మన స్థితి ఏ విధంగా ఉంది? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఏ ముద్రను కలిగి ఉన్నాము? క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారముగా, క్రీస్తు ఆత్మ చేత ముద్రించబడిన వారముగా, ఆత్మ ఫలాలను మనలో కనబడుతున్నప్పుడు పరలోక రాజ్యంలో కూడా ఆత్మ ఫలాలను మనము భుజించగలుగుతాము. మరి భూమి మీద వేసే ముద్రల నుంచి మనము విడుదల పొందగలుగుతాము. ఏడ్పును పండ్ల కొరుకుటయ్య అనే స్థితి నుంచి మనం విడుదల పొందగలుగుతాము. అయ్యి అవిశ్వాసులకే అనుకునేళ్ళు అవి కాదండి. ఏడుపు పండ్లు కొరుకుట అవిశ్వాసులకే కాదు, క్రీస్తునందు ఉండి క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాలు అనుభవించిన వాళ్ళకి కూడా ఆ స్థితి ఉంటుంది. బాప్తిజం ఒక్కటే మన పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. 52 ఆదివారాలన్నీ ఆరాధనలే మన పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. నీ శరీరము క్రీస్తు నందు ఏమి విత్తుతుందో మనం చూసుకోవాలి. మన శరీరము క్రీస్తుని ఎంత మహిమపరుస్తుందో మనం చూసుకోవాలి. మన నోరు దేవుని స్తుతి ఎంత పలుకుతుందో మనం చూసుకోవాలి. ప్రతిది అణువణువున క్రీస్తు సారూప్యతలోకి మనము దినదినము మలచబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు రాజ్య వారసులుగా మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోక కలుగుతాం. కాబట్టి దేవుడి చిన్న లేఖన భాగాలు మన వెనుకిడిలో దీవించును కాక. వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలండి. చక్కని వాక్యము. నిజమే, గలతీ 6:17 ద్వారా మనకు మరి సంవత్సరాంతానికి వచ్చాం గనుక మనలో మార్చుకోవాలని గలతీ సంఘానికి పౌలు రాస్తున్న విధంగా మనం కూడా మన ఆత్మీయ స్థితిని మార్చుకోవాలని, మునుపటి స్థితిలో నుండి క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందుతూ క్రీస్తు ముద్రలు మనందరము ధరించుకోవాలని చక్కని వాక్యాన్ని మనకు మరి అందించిన మరి కెజా విజయ్ గారికి మనందరి తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు సిస్టర్. కెజక వందనాలుక ప్రేయర్ రిక్వెస్ట్ ఏమని చెప్పండి కా. ప్రభునందు చేరవచ్చిన సోదరమణులకు అందరికీ వందనాలు. చక్కని చివరి దినాల్లో సంఘాల్లో ఉండే సమస్యలు, శరీరంలో ఉండే సమస్యలు, సరే అండి, ఫోన్ వచ్చింది, అంతరాయం కలిగింది. మంచి వాక్యాన్ని మనం విన్నాము. దేవుని యొక్క ముద్రలు మనము కలిగి ఉండాలని, కలిగి ఉండకపోతే ఎలాంటి మరి భయంకరమైన పరిణామాలు అనుభవిస్తాము చక్కగా విన్నాం. వాటిని జయించడానికి, జయించి దేవుడు అనుగ్రహించే బహుమానాన్ని
మనం పొందుకోవడానికి హెచ్చరించబడ్డాం. వాక్యం చెప్పిన సోదరిని విజయ్ గారిని దేవుడు దీవించును గాక. మా అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు ఆంటీ, వందనాలు. వందనాలు నాన్న విజయ్. ప్రార్థనాంశాలు కొన్ని ఉన్నాయండి. ఈ దినాల్లో క్రిస్మస్ సీజన్లో ప్రకటించబడిన దేవుని వర్తమానాలకు మరి అక్కడక్కడ రాష్ట్రం అంతటా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. స్టేజ్లో విరగొట్టడం, పడగొట్టడం, లేదా కేసులు బనాయించడం, జైలులో వేయటం, పోలీస్ స్టేషన్లకు అప్పగించడం, వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోవటం ఎన్నో మనం వింటున్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకుండా ఉండడానికి ఎన్నో ఆటంకాలు బయలుదేరుతున్న చీకటి కోణాల్లోకి మనం వచ్చేసాం. ఇంకా ఈ పండుగలు 2 అయిపోయిన తర్వాత మరి దేవుని వాక్యం ప్రకటించడానికి ఇంకా ఏమీ కూడా మనకు ఆసరా కనిపించడం లేదు. కనుక చీకటి లోకాన్ని కమ్ముతా ఉంది. ఇప్పుడు భారీ ఎత్తున దేవుని వాక్యాలు చెప్పడానికి వీలుండదు. బహిరంగ సేవ చేయడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి ఉండదు. విచిత్రం, అసలు క్రిస్మస్ ఆరాధనలు కానీ కుటుంబంలో కూడా చేసుకోవడానికి వీలు లేదంటే, చర్చిల్లో కాదు కుటుంబాల్లో దేవుని గురించి మరి మనం వాక్యం చెప్పుకోవడానికి, పాటలు పాడుకోవడానికి కూడా అవకాశం లేదు అని అంటే చాలా విచిత్రంగా కనిపిస్తున్న దినాల్లో ఉంటున్నాం. ఒకవేళ అక్కడక్కడ కొన్ని మీటింగ్స్ జరిగి ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజీలో కానీ జరిగిన విషయాలు ఆ మీటింగ్స్ లో మ్యూట్ లో ఉండండి అమ్మా. మూత పెట్టేసే గిన్నెలో రేబకా సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి. రేబకా సిస్టర్ మరి ప్రకటించబడిన వాక్యము అందరిలో ఫలించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చాలు. దేవుని వాక్యం సజీవం కలిగిన బీజం, అది అక్షయ బీజము. ఇంకా ఒక మాట ద్వారా మరి అనేకులకు మేలు కలుగునట్లుగా ప్రార్థన మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో నిన్నటి మధ్యరాత్రి మా తమ్ముడు శామ్యూల్ మరి